జరుగుతుంది ఇక్కడ? నా స్కిప్పింగ్ వైర్ తీసింది ఎవరు? పిచ్చిగా ఇలా ఉయ్యాల కట్టింది ఎవరు? ఏయ్, నువ్వేనా? నేనే కట్టాను. అయితే ఏంటి? ఇంతకు ముందు నా ఫ్రెండ్స్ వస్తే నీ ఇష్టానికి ప్రవర్తించావు. ఇప్పుడేమో నీ ఇష్టానికి ఇంటినే మార్చేస్తున్నావు. ఏంటే నీకంత ధైర్యం? వీళ్ళండ చూసుకోనేనా? సవిత్రేణి, ఏంటలా అరుస్తావు? మిమ్మల్ని చూసుకునేగా ఇది ఇంతలా రెచ్చిపోతుంది. పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏంటా ప్రవర్తన? వాళ్ళు ఏదో సరదా కట్టుకున్నారు, అందులో తప్పే ఉంది. వాళ్ళ సరదా కోసం నా స్కిప్పింగ్ వైర్ ని కట్టుకుంటారా? వాళ్ళ సంతోషం కోసం ప్రతి క్షణం నన్నే డిస్టర్బ్ చేస్తారా? బాగానే వెనకేసుకొస్తున్నారు. ఒకళ్ళు వెనకేసుకొస్తే రెచ్చిపోవడం, ఒకళ్ళు ముందుకేసుకొస్తే పొంగిపోయి మాట్లాడడం నాకు తెలీదు. నువ్వు వాడుకునే తాడిని నేను వాడుకుంటున్నాను. దానికింత రచ్చ చేయడం అవసరమా? సరదాగా నువ్వు కూడా మాతో పాటు కలిసిపోయి ఉయ్యాలోగచ్చు కదా, చాలా హాయిగా ఉంటుంది. రా. నిన్ను చూస్తేనే రక్తం ఉడికిపోతుంది, ఒళ్ళు మండిపోతుంది. ఓ అలాగా? అయితే వెళ్ళి అర్జెంటుగా చన్నీళ్లతో స్నానం చేయి, మంటలు చల్లారుతాయి. నువ్వు మనిషివి కాదే, ఈ కొంపని పీడించడానికి దయ్యంలా దాపరించావు. మర్యాదగా నా స్కిప్పింగ్ వైర్ నాకివ్వు. నేనిప్పుడు ఎందుకు? నువ్వే తీసుకో. చూడు, చాలా సీరియస్ గా చెప్తున్నాను. ఇంకోసారి నా జోలికి కానీ నా వస్తువుల జోలికి కానీ వస్తే టాలరేట్ చేయను. మనుషుల్ని ప్రేమించమని, వస్తువుల్ని వాడుకోమని ఆ దేవుడు సృష్టిస్తే, ఇలాంటి మనుషులు వస్తువుల్ని ప్రేమిస్తూ మనుషుల్ని ద్వేషిస్తున్నారు. ఏంటో అహంకారం. ఇప్పటికే ఆలస్యమైందమ్మా, మీరెళ్ళి పడుకోండి. ముందు మీరు పడుకోండి జయజమ్మ. నేను తర్వాత పడుకుంటానులే, మీరెళ్ళి పడుకోండి. నర్మదా రా.
అందం కంటే మెల్కెల్ తిరుగుతున్న నీ చెయ్యి చాలా అందంగా ఉంది అంజలి. నీ చేతుల వల్లే ఈరోజు నాకు ఒక ఐడెంటిటీ వచ్చింది. నీకు థ్యాంక్స్ చెప్పాలి, కానీ నువ్వెవరో నాకు తెలీదు. నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ మాత్రం ముగ్గుకే ముడిసిపోతే ఎలా? ఈసారొచ్చే గణేష్ పండక్కి మా గల్లీ గల్లీ మొత్తం ముగ్గులతో నింపేస్తాను. కోకాపేట అద్దరిపోవాలా, ఈ శివంగి పేరు మారి మోగిపోవాలా. శివంగా మజాకా. నాకు హనీ అంటే చాలా ఇష్టం. నిన్ను హనీ అని పిలవచ్చా? థ్యాంక్స్ హనీ. థ్యాంక్ యూ సో మచ్. వావ్ అంజలి, నువ్వు ఇంత బాగా ముగ్గేస్తావని నేను అనుకోలేదు అంజలి. జేజమ్మకి టాబ్లెట్స్ ఇవ్వాలి, నేను వస్తాను. సోగ్గాడా, కళ్ళు నెత్తికెక్కాయా? ఏంటా కారు నడపడం? ఇంతింత పెద్ద గుడ్లున్నాయి, ఇంత పెద్ద ముగ్గు నీకు కనిపించలేదా? ఏయ్, మాటలు తిన్నగరా నువ్వు. ముగ్గు పాడు చేసింది చాలక చెయ్యి చూపిస్తావా? నీకెంత ధైర్యం? నేనెంత కష్టపడి ఈ ముగ్గు వేశానో తెలుసా నీకు? తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. అవసరం లేదా నీకు? నీ వాలకం చూస్తుంటే నువ్వే కావాలని ఈ ముగ్గు పాడు చేసావు. నేనేం కావాలని పాడు చేయలేదు. ఆహా, కావాలని చేయకపోతే ఏదో పొరపాటు జరిగింది క్షమించండి అని అడిగేవాడివి. నువ్వలా కాకుండా ఎదురు మాట్లాడుతున్నావంటే అర్థమేంటి? నువ్వు కావాలని చేసావు. కావాలని చేసిన వాళ్లను ఈ శివంగి అస్సలు మాఫ్ చేయదు. మర్యాదగా ముగ్గు బాగు చేసి వెళ్ళు. నేనా? అవును, నువ్వే. నెవర్. ఆడపిల్ల నేను ముగ్గు వేయడం ఏంటి? నువ్వు ముగ్గెయ్యకపోతే ఈ శివంగి అస్సలు ఊరుకోదు. ఇజ్జత్ కా సవాల్. ఏయ్, ముదురు బెండకాయ్, కండలు పెంచిన చేత్తో ఈ రోజు నువ్వు ముగ్గు వెయ్యాలి, నేను చూడాలి. కానీ ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? నా దిమాగ్ ఖరాబ్ చేయొద్దు. నేనేం దమ్కి ఇవ్వలేదు. నువ్వు చేసిన తప్పుని నీతోనే సరిదిద్దిస్తున్నాను. కాని బిడ్డా, ఇలా చూడు, నాతో పెట్టుకుంటున్నావు. చెప్తున్నాను, నాకు చిరాకు తెప్పించొద్దు. ఏయ్ బాబాయ్, ఏంటి గొడవ?
అందమైన ముగ్గు ఎలా పాడు చేశాడు చూడు నర్మదా. ఏంటి బాబాయ్ ఇది? చూసుకోలేదా? ఇదిగో చూసుకోకపోవడం కాదు, కావాలనే ఇలా చేశాడు. ఇదిగో నా గురించి నీకు పూర్తిగా తెలీదు. ఈ అంజలి పాట పాడుతుంది, ఈ లోపు నువ్వు ముగ్గు వెయ్యాలి. ఏంటి పాట పాడతావా? ఏం పాట అమ్మా? సంక్రాంతికి గొబ్బెమ్మల పాట పాడతారే ఆ పాట? పాడుకోమ్మా పాడుకో. ఏయ్, పాట అంటే ఆ పాట కాదు, నీ తిక్క కుదిర్చే పాట. ముచ్చటగా నీకు 3 సార్లు అవకాశం ఇస్తాను. ఈ లోపు ముగ్గు వేసావో సరే సరే. కాసుకో. దేవుడి పాట 1వ సారి. రెండోసారి. అంజలి పాట 2వ సారి. బాబాయ్, అంజలితో ఎందుకు వచ్చిన గొడవ? వేసే బాబాయ్, ముగ్గు వేసే, నేను హెల్ప్ చేస్తాను. నేను ఆడపిల్లల ముగ్గు వేయడమా? నోవే. అంజలి పాట 2వ సారి. మర్యాదగా వేస్తావా లేదా? సమస్య లేదు. 3వ పాట పాడేస్తున్నా. 3 కాదు 33 పాటలు పాడుకో. ఈ అర్జున్ బెండ్ అయ్యే సమస్య లేదు. పోనీలే బాబాయ్, తనని ఎందుకు డిసప్పాయింట్ చేయడం? ముగ్గు వేసే బాబాయ్, వేసే. నువ్వు తనకి రికమెండేషనా? నో ఛాన్స్. ఈ శివంగి పాట 3వ సారి. 4వ సారి, 5వ సారి, 6వ సారి. ఈ వేలం పాటలకి అర్జున్ భయపడ్డు. వెళ్ళి పని చూసుకో. ఎలా పద నర్మదా, మనం లోపలికి వెళ్దాం. అది కాదు బాబాయ్. నువ్వు ఇంకేం మాట్లాడుకో, నన్నెవ్వరూ గెలవలేరు. ఓయ్ సోగ్గాడా, ఏంటి ఓడిపోయానని బాధగా ఉందా? అంజలి, తిక్క కుదిరిందా? పెద్ద మీస ఉన్నట్టు మెలేసా, మెడంతా రుద్దుతున్నావు ఏంటి? దురదా? ఇదిగో ఈ శివంగితో పెట్టుకోవద్దు, దూల తీరుస్తా. శివంగి, ఆగు బాబాయ్, ఆగు 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 ఆగు. స్టూపిడ్. ఆశ దోశ అప్పడం. నిన్ను
అరే అరే